అరే అన్నట్టు ఇప్పుడు మనం నల్గొండ జిల్లా దిక్కు పోదాం. అక్కడికి మన రామన్న పోయిండు. ఇంపార్టెంట్ మనుషులను కలుసుకున్నాడు. ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంటే, మరి వాళ్ళను మనం కూడా కలవాలే. పాండ్రి మరి జల్దినా చలో మూషాంపల్లి. హగో మన రామన్న ఎవరిని కలిసిండో చూడుండ్రోల్లో ఏర్పాటు చేసిర్రా. ముషంపల్లి ఊర్లో ఉండే మల్లయ్య. ఈయనే రైతు. యాదికొచ్చిండా నల్లా? అయితే మొన్నటి ఒక వీడియో చూడుండ్రి, యాదికొస్తాడు. ఇప్పటికైనా నువ్వు గెలవాలి, గెలిస్తేనే మాకు బుట్టలు పోవాలి, లేకపోతే కంపల బాగా చచ్చిపోతాం. మేము నీళ్ళు లేవు, నెప్పులు లేవు, తినడానికి బువ్వ లేదు, ఏది లేదు మాకు. నువ్వే రావాలి, చేసేస్తారు. నువ్వు ఎక్కడ ఉన్నా రావాలి. మా బట్టి టీవీలో ఎక్కించి నేను ఉంటా, ముసంపల్లినే ఉంటా. నా పేరు చదువు, నా పేరు ఇగో మల్లయ్య, ధన్యమైన మల్లయ్య. ముసంపల్లి ధన్యమైన మల్లయ్యకి తన్నడని నువ్వు ప్రతి ఒక్కదానికి పేరు చేయాలి. నువ్వు వచ్చినాకనే పచ్చడి బువ్వ తిన్నావు. పోకుండా కాకపోతే సంతోషం ఉంది, సలకలకు వస్తే కుషాలు ఉంది. ఇలా సలకలు మొత్తం మేకలు మేస్తున్నాయి, తోటలు మేకలు మేస్తున్నాయి. కడుపు గుద్దుకుంటున్నా, మందు పోసుకున్నా, సావన అనిపిస్తుంది. ఇవాళ నా చిన్న చిన్న కూనలు, నా కొడుకు చచ్చిపోయాడు. నేను ఒక్కని ముసలోని, నేను ఎట్ట బతకాలి, నా కోరి పెట్టాలి పచ్చడి బువ్వ అని దేవులాట అనిపిస్తుంది సార్. నీకు నేను ఓటేయకపోతే మాట, నేను 10 మందిని తీసుకొచ్చి నీకు ఓటు వేపిస్తాను. నువ్వే గెలవాలని ఆయన, నువ్వే గెలవాలి. చేసేసారు, నువ్వే గెలవాలి. నేను చెప్తున్నాను. ఈ వీడియో మస్తులా వైరల్ అయింది. ఇది మల్లయ్య ఒక్కని బాధ కాదు, ప్రతి తెలంగాణ రైతన్న మనసులో ఉన్న మాట. ఈ రైతును కలుసుకునేందుకు రామన్న ముషంపల్లికి పోయిండు. అటు బోర్ల రామిరెడ్డిని కూడా కలుసుకున్నాడు. మంచి చెడ్డ అరుచుకొని ఇద్దరికి ధైర్యం చెప్పిండోల్లా. నీ వల్ల ఏమి లేదు, నీ వల్ల చాలా మందికి తెలివి వచ్చింది, నీ వల్ల ఏం కాదు. కాబట్టి వలన ధైర్యంగా ఉండు. ఈ రామరెడ్డి అన్నని ఇదివరకు కలిసిన కానీ ఆ మల్లన్నను కూడా కలవాలి, రామరెడ్డి అన్నను కూడా కలవాలని చెప్పి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మల్లన్నను కదిలిచ్చిన, రామరెడ్డి అన్నను మాట్లాడిచ్చిన, మధ్యలో కొంతమంది మహిళా సోదరిమణులు, ఆడబిడ్డలు వాళ్ళు కలిసిన అందరూ చెప్పిన మాట ఒకటే. గత 10 సంవత్సరాలు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నడూ నీళ్లకు గోస రాలేదు. అది సాగునీరు కానీ తాగునీరు కానీ ఎన్నడూ ఇబ్బంది కాలేదు. కానీ ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంటలు ఎండిపోయి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్ళిచ్చేది చేతగాక భూగర్భ జలాలు అడుగంటిపోయి చివరికి తాగునీరు కూడా లేని దుస్థితి వస్తూ ఉన్నది అనే మాట వారు చెప్తా ఉన్నారు. కాకపోతే ఇక్కడ కీలకమైన విషయం ఏమంటే, ఇదేదో కాలం తెచ్చిన కరువు కాదు, ఇది అచ్చంగా ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు అనే మాట నేను కాదు, ఇవాళ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా అంటా ఉన్నమాట.